ముందుగా యేసుక్రీస్తు నామంలో దేవుని పిల్లలందరికీ వందనాలు. మరి మనం ఈ దినము మరి తమ్మునేలు చూసినట్లయితే సమస్తము దేవుడు ఏ విధంగా చేస్తాడనే విషయాన్ని మనకు ధ్యానించుకుందామని మేము ముందుకు వచ్చాం. సహోదరులారా, ప్రతి ఒక్కరు వినండి. మరి సమస్తమును దేవుడు ఏ విధంగా చేస్తాడు అనే విషయం కోసం ధ్యానిద్దాము. అలాగే మరి దేవుడు మేలుని కీడుగా, కీడుని మేలుగా ఏ విధంగా చేస్తాడు, ఆయన గొప్పతనం ఏంటి అనే విషయాల కోసం మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అందరూ లాస్ట్ వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మరి వాక్యం అర్థం కాదు. మనము ఉదాహరణకు మరి ఒక చెట్టును మనం ఒక మొక్కను వేస్తాం సహోదరులారా. మొక్కను వేసినప్పుడు అది మరి కాయలు కాసి మరి ఫలింపుని ఇస్తేనే తప్ప మనము దాన్ని మరి ఉంచుతాము. మరి అలాగే మరి దానికి మనం మరి యేసుక్రీస్తు వారు బైబిల్లో చూసుకున్నట్లయితే మత్తయి సువార్తలో మరి తను అంజూరం చెట్టు దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ చెట్టుకి కాయలు ఫలాలు ఏం కనిపించకపోతే మరి దేవుడు దాన్ని శపిస్తాడు. మరి ఎందుకు శపిస్తాడు సహోదరులారా? మనం చూసినట్లయితే మరి దాంట్లో ఫలాలు ఏమి లేవు కాబట్టి. మరి సహోదరులారా, మనము కూడా మరి లాస్ట్ వరకు చూస్తేనే తప్ప వాక్యం అర్థమవుతుంది. మరి మధ్యలోనే స్కిప్ చేస్తే ఆ వాక్యానికి అర్థం ఏంటో, మూలాలు ఏంటో, మరి మరి వివరణ ఏంటో ఏం అర్థం కాదు సహోదరులారా. మరి మనము కూడా ఆ మధ్యలో మోడులా మారిపోతాం. మరి లాస్ట్ వరకు చూడండి, చూసి మరి అనేక మేలు దేవుళ్ళు పొందుకుంటారని కోరుకుంటున్నాను. మరి మన వాక్యం చదువుకుందాము. వాక్యం చదువుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. సర్వాధికారి అయిన యేసుప్రభు వారికి మరి వందనాలు. ఈ సమయం ఈ వాక్యం చక్కగా ధ్యానించే జ్ఞానాన్ని మాకు దయచేయండి. వ్యూవర్స్కి అందరికీ చక్కగా అర్థమయ్యేటట్లు చేయండి. వాక్యం వాళ్ళకి మేలుకరంగా మారుస్తారని కోరుకుంటూ యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. సో మరి సహోదరులారా, మరి ప్రియమైన వారిని జ్ఞాపకం చేసుకుని మనం వాక్యం చదువుకుందాము. మరి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం మనం చూసుకున్నట్లయితే, దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఓకే ఫ్రెండ్స్, మరి మనం వాక్యాన్ని ధ్యానించినట్లయితే దేవుడు మనకి ఏ విధంగా సమస్తము సమకూడి జరిగిస్తున్నాడు, మనం ఏం చేస్తే మరి దేవుడు మేలు చేస్తున్నాడు, కీడు చేస్తున్నాడు అనే విషయాల కోసం ధ్యానిద్దాము. మనం ముందుగా ధర్మశాస్త్రాన్ని చూసినట్లయితే మరి దేవుడు మన ఎలాంటి మరి శ్రమలు అనుభవించినా, ఎలాంటి కష్టాలు అనుభవించినా మరి దేవదేవుడు మరి అవి మన మేలుకే చేస్తాడు సహోదరులారా. అవి మన కీడు కాదు కానీ మన మేలులకే దేవదేవుడు మనకి మరి చేస్తాడు. కానీ మనం అనుకుంటాము నాకు ఎన్ని కీడులు, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు అని మనం అనుకుంటాం. కానీ దేవదేవుడు మనకి కొన్ని పాఠాలు నేర్పించడానికే మరి కష్టాలు, కన్నీరు, దుఃఖం అనేటివి వస్తాయి. కానీ అని జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా, మనకి దేవుడు కష్టాల్లోనే ఎల్లప్పుడూ వదిలేడు. కానీ కష్టాల గుంటా మనకి మంచి మేలు మరి ఎంతో మేలు జరిపించినందుకే దేవదేవుడు మనకి కష్టాలు అనేటివి అనుగ్రహిస్తాడు. కానీ మరి మామూలుగా కాదు. కాబట్టి సహోదరులారా, మనము బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే అపోస్తులు 16:23 చూసినట్లయితే మరి పౌలు శీలని శుభ్రం కొట్టేసి మరి చాలా ఇదిగా చిత్రహింసలు పెట్టి చచ్చిపోయారని వదిలేస్తారు. అలాగే జైల్లో వేసేసి కాలికి బొండాలు, మరి చేతికి బేడీలు అన్నీ వేసేసి మరి జైల్లో పెడతారు. మరి మనలాంటి వారు అయితే నన్ను ఇంతలా కొట్టారు, ఇంతలా హింసించారు, నేను ఇంకొకసారి సువార్తకి వెళ్ళను, దేవుడు సేవ చేయనని మనలాంటి వారు అయితే మరి వెనకపోతాము. మరి కానీ దేవదేవుడు మన మరి బైబిల్ వ్యక్తులు చూసుకున్నట్లయితే మరి పౌలు గారిని, శేలయ్య గారిని చూసుకున్నట్లయితే మరి వాళ్ళు బలంగా సువార్త ఆడతారు. మరి ఆ సమయంలో జైల్లోనే వాళ్ళు ఏడవకుండా, మూలగకుండా, మరి బాధపడకుండా మరి వాళ్ళు ఏం చేస్తారంటే పాటలు పాడతారు, దేవుని స్తుతిస్తారు. మరి దెబ్బలు తిన్నవాడికి దేవుని స్తుతించడం అలాంటివి వస్తాయండి. మరి జ్ఞాపకం చేస్తాం. కానీ ఆనాటి భక్తులు అలా చేయబట్టే దేవుడు మరి ధర్మశాస్త్రంలో వాళ్ళ పేర్లు లిఖించి వారిని మనం ఆదర్శంగా తీసుకొని వారిని చూస్తూ నడమని దేవుడు చెప్పాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మరి ఆ సమయంలో మరి దేవుడు అక్కడ వారిని శ్రమ పెట్టాడు కదా, ఎంతో శ్రమ. మరి ఎన్ని దెబ్బలు తినడం అంటే ఏంటి? ఈనాటి క్రైస్తవులైన మనము చిన్న దెబ్బ తగిలితేనే మరి ఆ చోటుకి వెళ్ళడం మానేస్తున్నాం, మరి సువార్త చెప్పడం మానేస్తున్నాం సహోదరులారా. కానీ ఆనాటి మరి భక్తులు చూసుకున్నట్లయితే మరి జైల్లో పాటలు పాడతారు, దేవుని స్తుతిస్తారు. మరి ఆ క్షణంలో దేవుడు భూకంపాన్ని రప్పిస్తాడు.
అదే భూకంపం అంటే విచిత్రమైన భూకంపం. భూకంపం అంటే భూమి పగిలిపోయి అన్నీ కిందకి వెళ్ళిపోతాయి. కానీ మనం అక్కడ చూసినట్లయితే మరి జైలు తలుపులన్నీ విడిపోతాయి. మరి పౌలు గారికి ఉన్న సంఖ్యలు, శీలయ్య గారికి ఉన్న సంఖ్యలు ఊడిపోతాయి. మరి దేవదేవుడు మనం అక్కడ చేసిన ఆ మరి ఆ కీడుని బట్టి దానివల్ల కలిగిన మేలు ఏంటంటే, మరి ఆ జైలధికారి మరి మారతాడు, వారి కుటుంబం కూడా మరి మారుతుంది. ఆ రాత్రే వారితో రక్షణ పొందుతారు. మరి కాబట్టి ఫ్రెండ్స్, మరి జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మరి చూసారు కదండి, కీడుకే మేలు ఎలా రప్పించాడో. కానీ అలాంటి వారం అయితే దేవుని వెంబడించాలంటే బహు కష్టమైపోద్ది. మరి కానీ మనకు అటువంటి మనసు ఉండకూడదు ఫ్రెండ్స్. మరి ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, మరి అక్కడ అపోస్తులైన పౌల్ని శీలని అంత నెలగొట్టారో మరి అది మీ కీడే కదా. మరి ఆ కీడులో దేవుడు మేలు ఎలా ఎంచాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ దేవుడు కీడును ఆమోదిస్తాడు, కానీ ఆ కీడు వెనక ఎంతో మేలుని దాగి ఉంచుతాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ ప్రభునందు ప్రియులారా, మరి మనం ఇంకొక సన్నివేశం చూసుకున్నట్లయితే, మరి పౌలు గారిని బంధించి మరి జైల్లో ఉంచినప్పుడు మరి వారిని వేరే ప్రదేశానికి మారుస్తారు. మరి మార్చినప్పుడు పౌలు గారితో పాటు అనేక మంది మరి సైనికులు, ఖైదీలు ఉంటారు. ఓడ మీద వారు వెళ్తూ ఉంటారు. ఓడ మీద వెళ్ళేటప్పుడు మరి అక్కడ మరి ఒక ద్వీపం దగ్గర అది ఓడ దిగబడిపోయి మరి పగిలిపోతే ఆ ఓడ మొత్తం పగిలిపోతే దాంట్లో ఉన్న ఖైదీలందరూ మరి తప్పించుకొని మరి ఎంతో కష్టపడి ఈదుకుంటూ మరి ఒడ్డుకు చేరుకుంటారు. ప్రియులారా, మరి చేరుకున్నప్పుడు మరి అది శ్రమే కదా. మరి ఎంత పెద్ద శ్రమ అది. మరి అలాంటి శ్రమలు మనమైతేనా వెంటనే విడిచిపెట్టేస్తాం దేవుడిని. మరి ప్రభునందు స్నేహితులారా జ్ఞాపకం చేసుకోండి, మరి అక్కడ వాళ్ళు ఒడ్డును చేరినప్పుడు మరి కొన్ని పుల్లలే మరి వాళ్ళందరూ మంట దగ్గర చలి కాసుకుంటే మరి పౌలు గారి కూర్చోకుండా మరి పుల్లలు ఏరి మరి అక్కడ వేస్తారు. వేసినప్పుడు ఆ పుల్లలోంచి ఒక సర్పం వచ్చి మరి చేయిని పట్టుకున్నప్పుడు మరి పట్టుకున్నప్పుడు మనలాంటి వారు అయితే ఎంతో భయపడిపోతాం. కానీ దేవుని సేవకుడైన అపోస్తలుడైన పౌలు గారు మాత్రం దాన్ని మంటలో జాడించి అడిచేస్తాడు. కానీ అక్కడ ఉన్నవారు అనుకుంటారు, మరి ఇతను ఎంతో తప్పు చేసి సముద్రం దాటి వచ్చినా కానీ న్యాయదేవత మాత్రం ఇక్కడ ఈయన విడిచిపెట్టలేదని ఎదురు చూస్తారు. మరి పౌలు గారికి ఏదైనా అవుతుందేమో, ఏదైనా జరుగుతుందేమో అనే ఉద్దేశంతో వాళ్ళు చూస్తూ ఉంటారు. కానీ మరి దేవదేవుడు చేసిన మేలు ఏంటంటే మరి ఆయనకి ఏమీ కాదు. మరి ఈయన చెడ్డోడన్నా ఆ నోటి నుంచే మరి వెంటనే వారు మరి వీరు మరి తప్పేమి చేయలేదు, న్యాయంగానే వీరు జైల్లో వేయబడ్డారని అనుకుంటారు. ఆ క్షణమందు మరి ఆ గ్రామంలో ఆ ద్వీపంలో ఉన్న చాలా మరి అధికారి అయిన వ్యక్తి తండ్రి మరి మరణకరమైన రోగంతో మరి పీడించబడుతుంటే మరి పౌలు గారిని తీసుకెళ్ళి మరి స్వస్థపరచబడతారు. అక్కడ ఉన్నవారు చాలా మంది పౌలు గారి దగ్గర తీసుకొచ్చి మరి స్వస్థపరచబడతారు. మరి ఫ్రెండ్స్ జ్ఞాపకం చేసుకుని మరి ఇక్కడ మరి దేవుడు కీడే చేశాడు, కానీ ఆ కీడు వెనుక మరి ఎంతో మేలు దాగుంది. మరి ఆయన అక్కడ ఓడ పగిలిపోయి ఆ ద్వీపానికి మరి ఎంతో కష్టపడి వీదుకుంటూ వెళ్ళి మరి ఆ రోజు అక్కడ ఉండబట్టి మరి అక్కడ ఉన్న వారందరికీ అక్కడ దేవుడు రక్షణ ఇచ్చాడు. అలాగే జైల్లో కూడా జైలు అధికారికి వారి కుటుంబానికి రక్షణ ఇచ్చాడు. మరి జ్ఞాపకం చేసుకుని స్నేహితులారా, మనం కీడు అనుకుంటాం కానీ, శ్రమ అనుకుంటాం కానీ, బాధలు అనుకుంటాం కానీ, వాటి వెనక దేవుడు ఎంతో మేలు దాగి ఉంచుతాడు. అప్పుడే మనము సువర్ణం వల్లే దేవుని యొద్దకు మారుతాం, దేవునిలో ఎదుగుతాం. మరి స్నేహితులారా జ్ఞాపకం చేసుకోండి, మన వాక్యం చదువు మొదటగా మరి తమ్నేలు చూసుకున్నట్లయితే సమస్తము ఎలా జరిగించాడు దేవుడని మరి తమ్నేలు చూసాము. మరి సమస్తమును సమకూడి జరిగించే దేవుడు కాబట్టి మనము సమస్తమును మరి జరిగించే దేవుడి పట్ల మనం ఎంత విశ్వాసం, ఎంత మరి భక్తి, ఎంత విధేయత కలిగి ఉన్నామో జ్ఞాపకం చేసుకున్నాం ప్రతి ఒక్కరూ. మరి ఆయనలో మనం ఎదగాలి. మన కీడు వస్తుంది, కానీ ఆ కీడు తట్టుకునే ధైర్యాన్ని, శక్తిని మనం దేవుడిని అడగాలి తప్ప మరి దేవుడి నుంచి మనం వేరైపోకూడదు, దేవుడిని విడిచిపెట్టకూడదు ఫ్రెండ్స్. మరి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకొని మరి యేసుకి మరి దేవుని కృపలో మనం ఎప్పుడు వర్ధిల్లుతూ ఉండాలి. కానీ శ్రమ రాగానే పోవడం, వదిలేయడం, శ్రమ రాగానే ప్రార్థన చేయకపోవడం, మరి కష్టం రాగానే బైబిల్ చదవకపోవడం, మరి
మరి హింస రాగాలే దేవుడిని విడిచిపెట్టేసి మరి వెళ్ళిపోవడం అనేది అది కరెక్ట్ కాదు. మనకు దేవుడు మేలు చేస్తాడు, ఆ మేలు వెనక కీడు ఉంటుంది, కీడు వెనక ఎంతో మేలు దాగి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన కృపలో మనం అందరూ మరి వర్ధిల్లుదాము. మరి ఎల్లప్పుడూ ప్రభునందు మరి స్థిరులే ఉందాము. సమస్తము సమకూర్చే దేవుడు కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మరి ఇంతవరకు మీరు ఈ వాక్యం విన్నారని నమ్ముచున్నాను. నమ్మి మరి ఈ వాక్యం మీ అందరూ హృదయాల్లో దేవుడు దీవెనకరంగా మార్చాలని నేను కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. మరి ఈ వాక్యము లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి మరి ఈ వాక్యము చేరేలా మరి షేర్ చేయండి. మరి అనేక మంది నాకు సపోర్ట్ చేసిన వారు అడుగుతారని నేను కోరుకుంటున్నాను. మరి ఈ వాక్యం వ్యర్థంగా పోకుండా అందరి హృదయాల్లో దేవుడు మేలు చేయాలని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. మరి ఈ వాక్యం ఎంతవరకు దేవుడు ఇచ్చి మరి మన హృదయాలు మేలు చేయను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.